మీరు December 31 అనే ఈ హర్రర్ సిరీస్ యొక్క పార్ట్ 1 పార్ట్ 2 చూసి ఉంటే పార్ట్ 3 కోసం ఖచ్చితంగా వెయిట్ చేస్తారని తెలుసు. సో పార్ట్ 3 ఇదే. కాకపోతే ఒక 1 మినిట్ చిన్న రిక్వెస్ట్. నా వీడియోస్ చూస్తున్నారు కానీ ఎక్కువ లైక్స్ కానీ సబ్స్క్రైబ్స్ కానీ రావట్లేదు. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలండి. ఈ స్టోరీస్ నేనే రాస్తున్నాను, ఒక రైటర్గా నేను ఈ స్టోరీ రాస్తున్నాను. సో స్టోరీ రాయడం ఒక ఎత్తు అయితే దాన్ని మళ్ళీ వాయిస్ రూపంలో చెప్పి ఇలా వీడియోగా చేసి మీ ముందుకు తీసుకురావడం ఇంకో ఎత్తు. సో మీ ఎంటర్టైన్మెంట్ కోసం నేను కష్టపడుతున్నాను కాబట్టి ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను కొంచెం ముందుకు నడిపించండి ప్లీజ్. ఇక ఆలస్యం చేయకుండా పార్ట్ 3 స్టార్ట్ చేసేద్దాం. శ్రీరాజ్ సూర్య ఫ్లాట్ నంబర్ 31 డోర్ దగ్గరకు వెళ్ళగానే డోర్ మెల్లగా ఆటోమేటిక్గా దానంతట అదే ఓపెన్ అవుతుంది. అది చూసిన సూర్య, రే మావా, డోర్ ఆటోమేటిక్గా ఓపెన్ అయిందేంట్రా అని శ్రీరాజ్ని అడుగుతారు. నాకేం తెలుసు, నువ్వు చెప్పిన దయ్యమే వాచ్మెన్గా మారి డోర్ ఓపెన్ చేసిందేమో. ఊరుకోరా, ఎన్ని దయ్యాల సినిమాల్లో చూడలేదు మనం అంటూ శ్రీరాజ్ తన కాలుని లోపల పెట్టబోతుంటే వెంటనే ఒక నల్ల పిల్లి స్పీడ్గా బయటికి పరిగెత్తుకుంటూ వస్తుంది. అది చూసిన సూర్య ఇంకా గజగజ వణికిపోతాడు. రే, నల్ల పిల్లి కూడా ఎదురొచ్చిందిరా, మనం ఇక్కడ నుంచి పోవడం చాలా బెటర్ రా, వెళ్దాం రా ప్లీజ్ రా, ఇక్కడ నిజంగానే దయ్యం ఉందిరా అని శ్రీరాజ్ని బతిమలాడతాడు. సరే, అంతలా అడుగుతున్నావు కాబట్టి వెళ్ళిపోదాం, లోపలికి కాదులే బయటికి వెళ్ళిపోదాం అంటాడు శ్రీరాజ్. ఆ మాట విని సంతోషంగా సూర్య, థ్యాంక్స్ అర్థం చేసుకున్నందుకు, పదరా వెళ్ళిపోదాం, వెంటనే వెళ్ళిపోదాం పద అంటాడు. కానీ శ్రీరాజ్, నేను వెళ్దామన్నాను కానీ ఇప్పుడు కాదు, ఆఫ్టర్ 3 days, December 31 నైట్ తర్వాత January 1 పొద్దున్నే వెళ్ళిపోదాం, అప్పటిదాకా ఇక్కడే ఉండాలి. తప్పదా అని సూర్య అంటే, తప్పదు అంటాడు శ్రీరాజ్. నా కర్మ అంటూ ఇద్దరు ఫ్లాట్ లోపలికి ఎంటర్ అవుతారు. శ్రీరాజ్ హాయిగా హాల్లో ఉన్న సోఫాలో వెళ్ళి కూర్చుంటాడు. సూర్యాన్ని కూడా పిలుస్తాడు. రే సూర్య, రా, ఇలా వచ్చి కూర్చో అంటే సూర్య, రే ఏంట్రా ఏదో నీ సొంత ఫ్లాట్లోకి ఇన్వైట్ చేసినట్టు చేస్తున్నావు అనగానే శ్రీరాజ్, అవును, December 31 తర్వాత January 1 రోజే ఇదే ఫ్లాట్ని నాకు రాసిస్తానని రఘునందన్ గారు మాటిచ్చారు. సో ఇది నా ఫ్లాటే కదా, 3 days తర్వాత పిలిచేదేదో 3 days ముందే పిలుస్తున్నాను అంతేగా, రారా, భయపడకుండా వచ్చి కూర్చో అంటాడు శ్రీరాజ్. ఇంత దూరం వచ్చాక తప్పుతుందా అని సూర్య కూడా వెళ్ళి శ్రీరాజ్ పక్కనే సోఫాలో కూర్చుంటాడు. శ్రీరాజ్ హరి మనీలను తలుచుకుంటూ, ఏంట్రా వీళ్ళు ఇంకా రాలేదు అంటాడు. మావా, ఒకసారి ఫోన్ కొట్టు వాళ్ళకి అని సూర్యాని అడుగుతాడు. సూర్య తన ఫోన్ని బయటికి తీసి హరికి కాల్ చేస్తాడు. ఇంతలో ఫుల్గా ఛార్జింగ్ ఉన్న సూర్య ఫోన్ అనుకోకుండా స్విచ్ ఆఫ్ అవుతుంది. తిరిగి ఆన్ చేద్దామని ట్రై చేస్తే ఎంత ప్రయత్నించినా ఫోన్ ఆన్ అవ్వదు. ఏంట్రా ఇది, నా ఫోన్ ఫుల్ ఛార్జ్లో ఉన్నా కూడా స్విచ్ ఆఫ్ అయిపోయింది, తిరిగి ఆన్ చేద్దామని ట్రై చేస్తే ఆన్ అవ్వట్లేదు, ఇది కూడా ఖచ్చితంగా దయ్యం పనేరా అంటాడు సూర్య. వెంటనే శ్రీరాజ్, రే ఏంట్రా ఊరికే మాట్లాడితే దయ్యం దయ్యం అంటావు, దయ్యం పని ఫోన్లు స్విచ్ ఆఫ్ చేయడం కూడానా, ఇంకా నయం ఫోన్లు రిపేర్ చేస్తుంది అని లేదు, ఉండు నా ఫోన్ నుంచి ట్రై చేస్తాను అని శ్రీరాజ్ తన ఫోన్ని బయటికి తీస్తాడు. శ్రీరాజ్ ఫోన్ మామూలుగానే పనిచేస్తుంది. చూసావా, దయ్యం నీ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసింది అన్నావు, మరి నా ఫోన్ ఎందుకు ఆన్లో ఉంచింది, పిచ్చోడా, ఉండు నేను ట్రై చేస్తాను అని శ్రీరాజ్ హరికి కాల్ చేస్తాడు.
హరి కాల్ లిఫ్ట్ చేస్తాడు. రే, ఇంకా ఎక్కడున్నారా? ఎంతసేపు? ఇంకా టైం పడుతుందా అనగానే హరి, లేదురా మావా, ఆటోలో ఉన్నాం, ఆల్రెడీ దగ్గరకు వచ్చేసాం, ఇంకో 10 నిమిషాల్లో 10 ఫుల్ బాటిల్స్తో నీ ముందుంటాం, ఓకేనా అంటాడు హరి. ఓకే, త్వరగా రండి, ఇక్కడ మన సూర్యగాడి కూర్చోపడిపోతుంది, మందిస్తానన్నా సెట్ అవుతాడేమో అని కాల్ కట్ చేస్తాడు శ్రీరాజ్. ఆటో మెల్లిగా అపార్ట్మెంట్ ముందు ఆగుతుంది. హరి, మనీలు ఇద్దరు కిందికి దిగుతారు. ఆటోకి డబ్బులు ఇచ్చేసి మెల్లిగా లోపలికి వెళ్తారు. లిఫ్ట్లోకి వెళ్ళి హరి 3rd ఫ్లోర్ బటన్ నొక్కుతాడు. మనీ కూడా పక్కనే ఉంటాడు. మనీ లిఫ్ట్లో ఉన్న అద్దంలో తన ఫేస్ చూసుకుంటూ తన క్రాఫ్ సర్చ్ చేసుకుంటూ ఉంటాడు. ఇంతలో మనీకి అద్దంలో ఎదురుగా తెల్లని డ్రెస్సుతో, ముఖం నిండా నల్లని జుట్టుతో ఒక ఆకారం కనిపిస్తుంది. అది చూసిన మనీ షాక్తో గట్టిగా అరుస్తాడు. రే, ఏంట్రా అలా అరిచావు అనగానే మనీ వణుకుతూ, రేయ్, నాకు ఈ అద్దంలో దెయ్యం కనిపించిందిరా అంటాడు. హరి నవ్వుతాడు. అందుకేరా నిన్ను అద్దంలో చూసుకోవద్దని చెప్పేది, నీ ఫేసే ఓ దయ్యం ఫేసు, మరి నిన్ను నువ్వు అద్దంలో చూసుకుంటే భయపడవా అంటాడు. రేయ్, కాదురా, నేను నిజంగానే దయ్యాన్ని చూశాను అంటాడు మణి. అవునవును, ఒక ఫుల్ బాటిల్ కొడితే దయ్యం ఏంటి, స్వర్గం కూడా కనిపిస్తుంది అంటాడు హరి. ఈలోపు 3rd ఫ్లోర్లో లిఫ్ట్ ఆగుతుంది. రే, రారా, దయ్యం లేదు గియ్యం లేదు, నువ్వు ఆ సూర్యగాడు భలే తయారయ్యారు భయపడుతూ, దయ్యం అంటే దయ్యం రా అని చిరాగ్గా అనేసరికి మణి చేసేదేం లేక హరిని ఫాలో అవుతాడు. హరి, మనీలు ఫ్లాట్ నెంబర్ 31 లోపలికి వెళ్తారు. అక్కడ సోఫాలో కూర్చున్న సూర్య, శ్రీరాజ్, రండ్రా, ఇంత లేటా? సరే, త్వరగా ఓపెన్ చేయండి, స్టార్ట్ చేద్దాం అంటాడు. సోఫా ఎదురుగా ఉన్న టీపాయ్ పైన మందు బాటిల్ ఓపెన్ చేసి పడతాడు హరి. గ్లాసులు కూడా సిద్ధంగా ఉంచుతాడు. రే, ముందు ఈ సూర్యగాడికి పోయండి, అప్పటి నుంచి దయ్యం దయ్యం అని భయపడి చేస్తున్నాడు అంటాడు శ్రీరాజ్. ఇంతలో హరి, వాడికే కాదురా, ఈ మనీగాడికి కూడా ఫస్ట్ పోయాలి, ఎందుకంటే ఇందాక లిఫ్ట్లో వస్తున్నప్పుడు వీడు డైరెక్ట్గా దయ్యాన్ని చూశాడంట అంటాడు హరి. నేను దయ్యాన్ని చూశాను అంటే ఈ నా కొడుకులకి జోక్గా అనిపిస్తుంది, వీళ్ళకి కనిపిస్తే తెలుస్తుంది ఆ భయం ఏంటో అని మనసులో అనుకుంటాడు మణి. అలా పార్టీ మొదలవుతుంది. సరదాగా మాట్లాడుకుంటూ, జోకులు వేసుకుంటూ ఫుల్గా తాగేసి హరి, మణి తెచ్చిన బిర్యానీ ప్యాకెట్లు ఓపెన్ చేసి అందరూ కలిసి తిని మత్తులో హాయిగా పడుకున్నారు. సమయం సరిగ్గా అర్ధరాత్రి 12 గంటలు. గోడ గడియారం టన్ టన్ అంటూ గంటలు కొట్టడం ప్రారంభించింది. సరిగ్గా 12వ గంట కొట్టగానే లాక్ చేసి ఉన్న ఫ్లాట్ మెయిన్ డోరు ధడేల్మని తెరుచుకుంటుంది. ఆ చప్పుడుకి హరికి మెలకువ వస్తుంది. చా, ఈ టైంలో ఎవడ్రా డోర్ తీసుకుని బయటికి వెళ్ళింది అని కళ్ళు నలుపుకుంటూ మెల్లగా కళ్ళు తెరిచి చూస్తాడు హరి. ఎదురుగా కనిపించిన దృశ్యాన్ని చూసి హరి ముఖం నిండా చెమటలు పడతాయి. భయంతో ఒళ్ళంతా వణికిపోతూ ఉంటుంది. ఇందాక మనకి కనిపించినట్టే తెల్లని చీరతో, ముఖాన్ని కప్పుతున్న నల్లని కురులతో ఎదురుగా ఒక ఆకారం కనిపిస్తుంది హరికి. భయంతో హరి గొంతులోంచి మాట కూడా బయటికి రావట్లేదు. కిటికీలు దడదడా శబ్దం చేసుకుంటూ కొట్టుకుంటూ ఉంటాయి. ఆ చప్పుడుకి సూర్య, మనీలు కూడా నిద్రలేచి ఎదురుగా ఉన్న దయ్యాన్ని చూస్తారు. ఎవర్రా మీరంతా, ఇక్కడేం చేస్తున్నారు అని దయ్యం గంభీరమైన గొంతుతో అరుస్తుంది.
ఇది మీ మీ ఫ్లాట్ అని తెలియక వచ్చామండి. ఒక్క సెకండ్ మీరు కళ్ళు మూసుకుంటే వెంటనే ఇక్కడి నుంచి పారిపోతామండి అని వణుకుతున్న కంఠంతో అంటాడు హరి. వెళ్ళిపోతారా? ఇంత పెద్ద అపార్ట్మెంట్లో నేను ఒక్కదాన్నే ఉన్నాను. అసలే మా ఆయన కూడా ఇంట్లో లేడు. మీరు కూడా వెళ్ళిపోతే నాకింకా భయమేస్తుంది. అందుకనే ఇక్కడే ఉండండి. మనమంతా కలిసి అష్టాచమ్మ ఆడుకుందాం అంటుంది దెయ్యం. రాదు రాదు, మాకెవరికి అష్టాచమ్మ ఆడడం రాదు. ఇదిగోండి ఇక్కడ పడుకున్నాడు కదా, వీడి పేరు శ్రీరాజ్. వీడికి అష్టాచమ్మే కాదు, కోతి కొమ్మొచ్చి, ఒంగుడు దూకుడు, అష్టాచమ్మ, ఇంకా చెస్, క్యారం బోర్డు అన్ని గేమ్స్ వచ్చు. మిమ్మల్ని బాగా ఎంటర్టైన్ చేస్తాడు. దయచేసి మేము వెళ్ళిపోతాం ప్లీజ్. మా ఫ్రెండ్ కాబట్టి న్యూ ఇయర్ పార్టీ అంటే కకృతి పడి వచ్చామండి. ప్లీజ్ వెళ్ళిపోతామండి అంటాడు సూర్య. నిజంగా వాడు అన్ని ఆటలు ఆడతాడా అని గంభీరంగా అడుగుతుంది దెయ్యం. ఆడతాడు మేడం, వాడు అష్టాచమ్మాలో నేషనల్ ఛాంపియన్. చాలా బాగా ఆడతాడు. దయచేసి మమ్మల్ని పోనీయండి అంటాడు మణి. సరే అయితే వాణ్ణొక్కడిని ఇక్కడే ఉంచి మీరంతా వెళ్ళిపోవచ్చు. పొండిరా అని గట్టిగా అరిచి మాయమవుతుంది దెయ్యం. హరి, మణి, సూర్య ఇంకో ఆలోచన లేకుండా, ఎవరు ఎటువైపు పరిగెడుతున్నారో తెలియకుండా అటు పరిగెత్తి ఇటు పరిగెత్తి మొత్తానికి బయటపడతారు ముగ్గురు. మందు తాగడం అంతగా అలవాటు లేని శ్రీరాజ్ ఆ రోజు భయంతోనో టెన్షన్తోనో ఎక్కువగా తాగడం వల్ల అతనికి మెలకువ రాలేదు. తన ఫ్రెండ్స్ ముగ్గురు తనతో లేరని తెలియని శ్రీరాజ్ హాయిగా అక్కడే నిద్రపోతున్నాడు. దయ్యం వెంటనే శ్రీరాజ్ ముందు ప్రత్యక్షమవుతుంది. దగ్గరగా వెళ్ళి శ్రీరాజ్ పక్కనే కూర్చుంటుంది. శ్రీరాజ్ ముఖం మీద దుప్పటి దానంతట అదే కిందకి జరుగుతుంది. శ్రీరాజ్ ముఖం చూసిన దయ్యం శ్రీరాజ్ని ఏమీ అనకుండా, కనీసం నిద్ర లేపకుండా అక్కడి నుంచి లేచి వెళ్ళిపోతుంది. హరి, సూర్య, మణిలను అంతగా భయపెట్టిన దయ్యం శ్రీరాజ్ని మాత్రం ఎందుకు ఏమీ అనలేదు. ఆ దయ్యానికి శ్రీరాజ్ ముందే తెలుసా? ఆ దయ్యానికి శ్రీరాజ్కి ఉన్న సంబంధం ఏంటి? దయ్యం వల్ల శ్రీరాజ్కి ఏదైనా ఆపద కలుగుతుందా? చూడండి లాస్ట్ అండ్ ఫైనల్ 4th ఎపిసోడ్లో. అప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఎదురు చూస్తూ ఉండండి. బాయ్ వ్యూవర్స్.